కేంద్రంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఇంపీరియల్ గార్డెన్లో జరగబోయే ఎగ్జిబిషన్కు సంబంధించి ఏర్పాట్లను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మదాతో కలిసి పరిశీలించారు. మోదీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మల్కాజ్గిరి పార్లమెంట్లో జరిగిన అభివృద్ధి ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజెబుతామన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా మోదీ చరిత్రలో నిలిచారని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో ఈ 11 సంవత్సరాల ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రతి వాడకి ప్రతి డివిజన్ తీసుకుపోయే సంకల్పంలో మేము ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా ఈ పక్క గార్డెన్ జ్యువెల్ గార్డెన్ ఇక్కడ చూసిపోదామని వచ్చినాం. కానీ ఇప్పుడే తెలిసింది మాకు, మా బోరా సమాజ్ వాళ్ళు కూడా ఇక్కడ 10-12 రోజుల పాటు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ పర్మిషన్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడే ఈ 11 సంవత్సరాల ఎగ్జిబిషన్, దాంతోపాటుగా ఇంతకుముందు మా విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంవత్సర కాలంలో మల్కాజ్గిరి ప్రజానికం మా మీద ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చేత గెలిపించిండ్రో, వారితో పాటుగా మీరు కూడా మాకు ఎంత సహకారం అందించిండ్రో మా ప్రజానికానికి వివరించేటువంటి కార్యక్రమం ఉన్నది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ 11 సంవత్సరాల ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రతి వాడకి ప్రతి డివిజన్ తీసుకుపోయే సంకల్పంలో మేము ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా ఈ పక్క గార్డెన్ జ్యువెల్ గార్డెన్ ఇక్కడ చూసిపోదామని వచ్చినాం. కానీ ఇప్పుడే తెలిసింది మాకు, మా బోరా సమాజ్ వాళ్ళు కూడా ఇక్కడ 10-12 రోజుల పాటు